ఎమ్మెల్యే పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటామని లోక్సభ ఎన్నికల్లోనూ 16 సీట్లు టీఆర్ఎస్ సాధిస్తుందని అన్నారు సీఎం కేసీఆర్. అదే స్ఫూర్తితో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం కోసం కృషి చేయాలని నేతలకు సూచించారు కేసీఆర్. 32 జిల్లా పరిషత్లపై గులాబీ జెండా ఎగరాలన్నారు. ఇక రాబోయే రోజుల్లో కఠిన నిర్ణయాలు తప్పవన్న కేసీఆర్ అవినీతికి తావు లేకుండా పటిష్టమైన రెవెన్యూ చట్టం తెస్తామన్నారు. పాలనలో సంస్కరణలు తీసుకొస్తామన్నారు సీఎం కేసీఆర్. ప్రజలు కోరుకున్నట్లే పాలన ఉంటుందన్నారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ కీలక కార్యవర్గంతో ప్రత్యేకంగా సమావేశమైన గులాబీ బాస్ కేసీఆర్ లోకల్ బాడీ ఎలక్షన్లలో అనుసరించాల్సిన వ్యూహం, పాలనలో సంస్కరణలపై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఎలా ముందుకెళ్లాలన్న దానిపై క్యాడర్కు సూచనలు చేశారు కేసీఆర్. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అన్ని జెడ్పీల్లో గులాబీ జెండా ఎగిరేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు కేసీఆర్. మున్సిపల్ రెవెన్యూ చట్టాలపై సుదీర్ఘంగా మాట్లాడారు కేసీఆర్. రెవెన్యూలో అవినీతితో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వచ్చే రెవెన్యూ చట్టం పటిష్టంగా ఉంటుందని నేతలకు చెప్పారు. మంచి పాలన చేసేందుకే ప్రజలు తమకు అవకాశమిచ్చారని, కొత్త రెవెన్యూ చట్టంతో అవినీతికి తావు లేకుండా శాఖలో ప్రక్షాళన తీసుకొస్తామన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే ₹1 లేకుండా పనిచేసుకోవాలన్నారు. రాష్ట్రంలో అడ్డగోలుగా వెంచర్లు వేస్తున్నారని, వాటికి అడ్డుకట్ట పడాలన్నారు. మున్ముందు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. రాబోయే కొత్త చట్టంతో రెవెన్యూ ఉద్యోగుల దగ్గర ఉన్న పవర్స్ ప్రభుత్వం చేతికి వస్తాయన్నారు కేసీఆర్. పదహారు ఎంపీ సీట్లు టీఆర్ఎస్కే వస్తాయని ధీమాగా చెప్పారు కేసీఆర్. అలాగే రాబోయే రోజుల్లో ఢిల్లీలో చక్రం తిప్పేది మనమేనని చెప్పారు. అన్ని ఎన్నికల్లో కొనసాగుతున్నట్లుగానే అదే ట్రెండ్ కొనసాగించి స్థానిక ఎన్నికల్లో 32 జడ్పీ సీట్లు గెలిచేలా కృషి చేయాలని నేతలకు సూచించారు కేసీఆర్. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, వాళ్ల గెలుపు బాధ్యతలను మంత్రులు, జనరల్ సెక్రటరీలకు అప్పగించారు. అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని మంత్రులకు సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కొందరికి టికెట్లు ఇవ్వలేకపోవడం కొంత బాధ కలిగించిందన్నారు కేసీఆర్. వారికి ఏదో ఒక పదవి ఇచ్చి గౌరవిస్తామన్నారు. పార్లమెంటరీ సెక్రటరీ పదవులు ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇక సమావేశంలోనే ఆదిలాబాద్ జెడ్పీ చైర్పర్సన్ గా కోవా లక్ష్మి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా పుట్టా మధు పేర్లను ప్రకటించారు కేసీఆర్.